ఇంకా మనకి మిగిలున్నాయి ఇంకా 3. 3 గ్రహాలు. అందులో శని చాలా వెరీ ఇంపార్టెంట్ గాడు. మాకు కాశీ వెళ్ళినప్పుడు అక్కడ అఘోరాశ్రమం అని ఉంది. సో అక్కడికెళ్తాం. అక్కడ అఘోర బాబా ఆశ్రమం ఉంది. ఎవరైనా పోయి చూడొచ్చు. ఆయన స్పెషాలిటీ ఏందంటే ఇప్పుడు లేరు గానీ ఎప్పుడో అన్నారు. ఖండయోగం చేసేవాళ్ళు ఆయన. ఈ తలకాయని చేతిలో పెట్టుకొని జపం చేసేవాళ్ళు ఆయన. మీరు కాశీ పోతే అఘోరాశ్రమం అంటే తీసుకెళ్తారు ఆటో ఎక్కితే. సో ఎవ్రీ ఇయర్ ఒక మేళా జరుగుతుంది. లక్షల మంది వస్తారు. ఆయన చాలా ఫేమస్ కూడా అప్పట్లో. సో అక్కడ మేము అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ ఆయన వాళ్ళ వంశంలో పారంపర్యంలో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, చేస్తారని అంటారు కానీ మేము ఎప్పుడు చూడలేదు. బట్ వాళ్ళతో ఎప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం పోయినప్పుడు. ఆయన ఒక కథ చెప్పాడు నాకు. ఏమనంటే దేవతల మొత్తంలో 24 గంటలు ఎగ్జాంపుల్ ఊరికి అనుకుందాం. 24 గంటలు ఏమో దేవతలకు కూడా 24 గంటలు ఉంటాయా అని నన్ను క్వశ్చన్ చేయొద్దు. ఊరికే ఎగ్జాంపుల్ గా ఒకవేళ 24 గంటలు వాళ్ళకు కూడా రోజు మొత్తంలో ఉండుంటే 23 గంటలు కష్టపడి చదువుకొని గొప్పవాళ్ళైన దేవుళ్ళు ఇద్దరట. ఒకళ్ళు గణపతి, 2 శని. ఇంత హార్డ్ వర్కర్లట వాళ్ళు. సో వీళ్ళకి అంత కష్టం దేవతల్లో ఎవరు పడల. ఎందుకంటే ఆయనేమో ఏనుగు తలకాయ, ఈయనేమో దేవతలందరూ తెల్లగా ఉంటారు జనరల్ గా, ఈయన ఒక్కడే నలుపు. సో ఈయన డిఫరెంట్గా ఉండేవాడు. అందుకని ఈయన్ని పక్కన పెట్టినట్టుగా కామెంట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు. అందులో సన్నుకు సన్ను, సూర్యుడు కొడుకు ఆయన. అందుకని ఆయన చెప్పిన మాట. అందుకని ఆయన ఆ స్కూలు ఈ స్కూలు ఇక్కడ ఎక్కడ సెట్ అవ్వక శివుడి దగ్గరే చదువుకున్నాడు అని చెప్పారు. గణపతిని శనిని శివుడి దగ్గర కూర్చోబెట్టి చదువు చెప్పారు. వీళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. సో అందుకని శనికి ఈ పదవి రావడానికి వినాయకుడు కూడా ఒక కారణం అని చెప్పారు ఆయన. నవగ్రహాల్లో శనికి రావడానికి వినాయకుడి యొక్క దాని ఏమంటారు మన భాషలో ఆయన ప్రమేయంతో వచ్చిందని చెప్తారు. సో అంత శని హార్డ్ వర్క్ కారకుడు. ఎవరెవరైతే తనని ఎగతాళి చేశారో వాళ్ళందరూ తన దగ్గరకు వచ్చేలాగా చదువుకున్నాడు ఆయన. సో ఇప్పుడు శని చదివాడా లేదా, ఇది చేశాడా అది చేశాడా అనే కామెంట్ కంటే ఇది వేదాంతం ఏం చెబుతుందంటే, ఆయన వేదాంతంగా చెప్పిన మాట, ఈ కామెంట్లు నిజంగా శని చదివాడా లేదా దానికంటే కూడా నిన్ను ఎవరు ఎక్కడ అవమానించారో లేదా తక్కువగా చూశారో వాళ్ళు మళ్ళీ నీ దగ్గరకు వచ్చేలా నీ దగ్గర సబ్జెక్ట్ తయారు చేసుకో. నువ్వు వాళ్ళకి ఆన్సర్ నీ సక్సెస్ ఇవ్వాలి అని నేను ఎప్పుడు అనుకుంటాను. అది శని. అందుకని అంత కష్టపడ్డాడు. ఎవరెవరు ఏమనుకున్నారో, ఎవరెవరు తనని అన్నారో వాళ్ళకి ఏది అవసరం పడుతుందో అలాంటి సబ్జెక్టు చదువుకున్నాడు. ఖచ్చితంగా అంత గొప్పవాడయ్యాడు. అందుకని ఆయన ఆ చోట్ల పెట్టారు. శని ధనకారకో శని, అభివృద్ధికారకో శని, వృత్తికారకో శని, పనికి ఆయనే కారకుడు, ఐశ్వర్యకారకో శని. ఇన్ని యోగాలు ఇచ్చేవాడు శనిదేవుడు. ఈయన్ని పట్టుకొని వీళ్ళందరూ నీకు శని బాగలేదు, నీకు శని దోషం, ఎందుకో తెలుసా నీ మాట అంటారు. నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను మిత్రు జనాలకి. శని బాగలేదు అంటే ఏ గ్రహమైనా బాగలేదు అంటే అర్థమైంది చెప్పండి. వీళ్ళందరూ అనుకుంటారు అక్కడెక్కడో ఒక శని ఉన్నాడు, ఆయన బాగలేక నా మీద కక్ష కట్టి నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు అని చెప్పడమే ఒక రకంగా చెప్పాలంటే. చెడు చేస్తాడు శని, మంచి చేస్తాడు కదా ఇలా అంటుంటారు కదా. అంటే ఇప్పుడు ఆయన నా మీద రివెంజ్ పెట్టి కక్ష కట్టి నన్ను దాన్ని ఏమంటారు చెయ్యాలని ఆయన నా మీద కసి కట్టడానికి, ఆయన ఏమన్నా నా ఇంటి పక్కింటి ఆయన, నా ఆస్తులు తిన్న ఆయన, ఆయనకి నాకేమన్నా ఆస్తి గొడవలు ఉన్నాయా? శత్రువులా? దేవుడు అండి ఆయన. దేవుడు. నీ కక్ష కట్టేవాడు దేవుడు ఎందుకు అవుతాడు అసలు? మనుషుల్లోనే నేను మొన్న కథ చెప్పాను. నేను వాస్తు గురించి చెబుతూ రాక్షసుడు అంటే కొద్దిగా ఒకళ్ళిద్దరు అనుకోని ఉండొచ్చు, ఇదేంటి రాక్షసుడు అంటున్నారు. రాక్షసుడు అంటే వేరే వాళ్ళు కాదు, దితి అదితి అనే 2 అక్కల చెల్లెళ్ళ పిల్లలు. వీళ్ళు అసలు ఎక్కడ వేరు నుంచి లేరు. వీళ్ళందరూ మంచి చేశారు కాబట్టి దేవతలు అన్నారు, వీళ్ళు చెడు చేశారు కాబట్టి రాక్షసులు అన్నారు. కొమ్ములు కూరలు సినిమాల్లో మనకు ఒక క్లారిటీ కోసం, మనకు ఒక అవగాహన కోసం పెట్టిందే తప్ప కొమ్ములు కూరలు లేవు రాక్షసులకి. వాళ్ళు దేవతల్లాగా అందగాళ్ళు, కజిన్స్. మా పిన్ని కొడుకు నేను ఎట్టుంటాము, చిన్న చిన్న తేడాలతో ఒకేలా ఉంటాం ఇంచుమించుగా. సేమ్ వాళ్ళు కూడా అంతే.
అలానే ఇక్కడ కూడా అంతే. అందుకని ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే దేవతలకు 24 గంటలే ఉందా, 23 గంటలు చదివారా, ఇంత డిస్కషన్ మనం దాని గురించి ఆలోచించక్కర్లా. ఇది ఎవడు ఆలోచిస్తాడంటే ఏ పని పాట లేనివాడు అదే ఆలోచిస్తాడు. కొద్దిగా కారణం అంటే దాన్ని ఇన్స్పైర్ అయ్యేవాడు ఏం చేస్తారంటే, ఓహో మనం జీవితంలో పైకి రావాలంటే మనల్ని ఎవడో ఒకడు బయటికి కిందకి లాగుతూనే ఉంటాడు. ఇలా లాగినప్పుడు అంటే మనలో కూడా గణపతికి ఏనుగు తలకాయ మీన్స్, శని నల్లగా ఉంటాం మీన్స్. నిజంగా వాళ్ళు నల్లగా ఉన్నారు లేదు నేను చూడలా, నాకు తెలియదు. ఈ పుస్తకాల్లో చెప్పే మాటలు నేను చెప్పా. కానీ దాని మీనింగ్ ఏంటంటే వేదాంతంగా వాళ్ళల్లో ఉన్న చిన్న అవలక్షణం మీన్స్ ఏం చెప్పాలి, ఒక ఇప్పుడు గణపతికి ఏనుగు తలకాయ ఉంది అంటే ఒక యూనిక్ ఉంది. సో అలా ఇప్పుడు ఈయనలో ప్రతి మనిషిలో కూడా ఆయన నల్లగా ఉన్నాడు అనేది ఒక బ్యాడ్ లాగా కనిపిస్తుంది. ఎవరికి ఆ తెల్లగా ఉన్నాయని కనిపించింది ఎగ్జాంపుల్కి. ఇప్పుడు నాలో కూడా ఒక బ్యాడ్ ఉంటుంది, డిఫెక్ట్, అది కరెక్ట్. నాలో కూడా ఒక డిఫెక్ట్ ఉంటుంది, వాళ్ళల్లో డిఫెక్ట్ ఉన్నట్టే. సో ఈ డిఫెక్ట్ని వాళ్ళు సరి చేసుకున్నారు. కొన్ని మార్చలేము. ఇప్పుడు ఆయన కలర్ నల్లగా ఉందని చెప్పారు, దాన్ని మార్చలేరు. కానీ దాని చోట్లో ఇంత నల్లాయంతో కూడా అవసరం పడే ఒక సబ్జెక్టును తయారు చేసుకున్నాడు. అలానే నేనంటే ప్రతి మనిషిలో ఒక డిఫెక్ట్ ఉంటుంది, ఒక మంచి ఉంటుంది. సో నీ డిఫెక్ట్ పక్కన పెట్టి దాన్ని అధిగమించి నువ్వు నీకు అవసరం, నీతో నలుగురికి అవసరం పడేలా నువ్వు ఒక సబ్జెక్ట్ తయారు చేసుకో, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు ఖచ్చితంగా. అది చెప్పేదే శని. చాలా బాగా చెప్పారు అసలు. అదే శని. అంతేకాకుండా శని బాగలేదని అందరూ చెబుతుంటారు. వేదాంతం ఏం చెబుతుందంటే శని బాగలేదు, నిజమే. శని బాగలేదు అంటే ఎందుకు బాగలేదంటే, శని అంటే టక్మని పనిచేసేవాడు అసలు మామూలుగా అయితే. ఎందుకంటే శని వర్క్కి అస్సలు దడవడు. 23 గంటలు చదివిన వాడికి ఇంక వర్క్ ఇంక దడేందండి, దడలేదు అసలు. హార్డ్ వర్కర్ ఆయన శని అంటేనే హార్డ్ వర్క్. అందుకని శని ఏం చెప్తాడంటే ప్రతివాడికి కనిపించగానే ఎవరన్నా, అరే నాయన బాగా చదువుకోరా, హార్డ్ వర్క్ చేయరా, లైఫ్ రా, ప్లీజ్ రా అని చెప్తాట. అందుకని ఇప్పుడు దీనికి ఋషులు ఏం చెప్పారంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడి శని, ఇలా రకరకాల పేర్లు పెట్టారు. చూడండి, జనరల్గా శని బలంగా ఉంటే ఇట్లంటే అట్లా పని అయిపోతుంది ఖచ్చితంగా. ఇది జనరల్గా. ఇప్పుడు శని బాగలేదు అన్నారు అంటే బాగలేదు మీన్స్ సపోజ్ అష్టమ శని అన్నారు, దానికంటే ముందు అర్ధాష్టమ శని అన్నారు. అర్ధాష్టమం అంటే అష్టమంలో సగం 4. అంటే నువ్వు మామూలుగా ఒకసారి చేస్తే అయ్యే పని ఇప్పుడు 4 సార్లు చేయాలరా నాయన అని చెప్పడం దాని ఉద్దేశం. అష్టమ శని అంటే 8. మరి ఇప్పుడు నువ్వు ఒకసారి 4 సార్లు చేస్తున్నా నీకు అవ్వలేదు కదా, ఇప్పుడు నువ్వు 8 సార్లు కష్టపడాలి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు 2-3 సార్లు చేసి నాకు అవ్వట్లేదురా బాబు అని తలకాయ పట్టుకుంటావేమో. నువ్వు డిసప్పాయింట్ అవ్వబాకు, దాన్ని ఏమంటారు, కింద పడిపోబాకు, ప్రయత్నం చెయ్యి. వన్ మోర్ గ్యారంటీగా అవుతుంది నీకు అనే ఒక ధైర్యాన్ని ఇవ్వటమే అష్టమ శని, అర్ధాష్టమ శని. అంతే తప్ప మనల్ని కింద పడేసి ఇంక ఈ సెందస్సులో నీ దరిద్రం ఇంతే నీకేం కాదని చెప్పడం కాదు అసలు ఆస్ట్రాలజీ. అలా చెప్పదు ఆస్ట్రాలజీ ఎప్పటికీ. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మరి ఈ పూజలు గీజలు వీటి గురించి చేయకూడదా, చేయాలా, మరి ఏందని. మరి ఇప్పుడు ఇవన్నీ దీన్ని ఆపాదించుకుంటే ఖచ్చితంగా దీనికి ఏం సంబంధం లే. అది ఎందుకు అంటే అది నిన్ను మానసికంగా బలం చేస్తుంది. ఇది అందరూ నిన్న కూడా ఒక పెద్ద ఆయన ఎవరో నాకు పేరు గుర్తురావట్లేదు కానీ అదే చెప్పారు, ఏ పూజ నువ్వు అనుకున్న పనిని చేయదు, కానీ ఈ పూజ ఏం చేస్తుందంటే నీ పనికి అంతరాయంగా ఉన్నదాన్ని ఆపుతుంది, నీలో మానసిక మార్పుని తీసుకొస్తుంది. అది ఇప్పుడు ఏదైతే నిన్ను అంతరాయం చేస్తుందో ఆ అంతరాయాన్ని పూజ ఆపుతుంది తప్ప నీ పని నీ పని నువ్వు చేయాల్సిందే. నేను వచ్చిందే నా పని చేయడానికి, దేవుడికి ఏం పని, నా పని దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడే సీతమ్మ వారు పోతే ఎత్తకపోతే పాపం రాముడు ఎత్తుకుంటూ పోయి తెచ్చుకున్నాడా? ఏం చెప్తున్నాడు స్టోరీలో, ఒరే నాయన నీ పని నువ్వు చేయాల్సిందే అని. అలాంటి ప్రభావి మన మీద. అందుకని శని బాగలేదంటే మీరు ఎవ్వరూ భయపడద్దు. శని దేవతల మొత్తంలో నేను చాలా ఇష్టపడే దేవుడు ఈశ్వరుడు తర్వాత శని. ఇప్పుడు శనీశ్వరుడా శనైశ్వరుడా ఏమంటారు కరెక్ట్గా? ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలి? దీనికి 2 పదాలు ఉన్నాయి. జనరల్గా అయితే
శని ప్లస్ ఈశ్వర శనీశ్వర అని ఒక పదం చెప్తారు. శనేశ్వర అని చెప్తారు, అంటే స్లోగా నడిచేవాడు అని కూడా ఒక అర్థం చెప్తారు. ఓకే. సో శనీశ్వరుడు అనే పదానికి అయితే మాత్రం ఇది అర్థం. నాకు ఆయన చెప్పిన మాట ఇది. ఓకే. ఏమని? శని ఈశ్వరుడు యొక్క మానసపుత్రుడిలాగా తయారయ్యాడు. ఓకే. ఓకే. అందుకని మనకి కొన్ని ప్రాంతాల్లో తండ్రి పేరు లాస్ట్ని పెట్టుకుంటారు. అవును. సో అలా తండ్రి పేరుని లాస్ట్ ఇచ్చాడు, ఈశ్వరుడు అని చెప్పాడు. అంత కష్టపడి చదువుకొని ఈశ్వరుడి ప్రేమను పొందిన శనేశ్వరుణ్ణి మనం శని బాగలేదు, శని నీకు దరిద్రం పట్టింది, శని పట్టాడు, ఏంటి మాటలు? శని పడితే యోగం, శని పడితే భోగం. అవునండి. శని పడితే రోగం. నేను కూడా ఈ మాట విన్నాను, చాలా మంది చెప్పారు. అందుకని శని యోగానికి కారకుడు. శని పడితే ఎట్లుంటుంది? ఇంకా వాళ్ళు ఆవిడ ఇంకా అయిపోయింది వాడి సర్వీస్. అంటే గుడ్ టైం ఉంటుంది, బ్యాడ్ టైం ఉంటుంది అంటారు కదా. సో ఇట్లా వచ్చినప్పుడు ఈ వాళ్ళ గ్రహస్థితిని కలుపుకుని వాళ్ళు హర్ట్ అయ్యి ఇంకా ఎక్కువ బాధపడి ఇంకా ఎక్కువ ఆపాదించుకుంటారేమో. ఆపాదించుకొని దాని తాలూకు రిజల్ట్ అన్ని పొందుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఒకటికి బాగలేదు అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? శనిలాగా ఉండాలి. ఇప్పుడు శనికి బాగలేదు, ఏదో అక్కడ స్కూల్కి వెళ్తే ఎక్కిరిచ్చారు, ఆయన టీచ్ చేశారు, ఆయన ఏం చేశాడు? కామ్గా వచ్చి కూర్చున్నాడు అనుకుంటా. నువ్వు కూడా ఎప్పుడైనా ఎవరైనా నిన్ను హర్ట్ చేసినప్పుడు లేదా నిన్ను డిసప్పాయింట్ చేసినప్పుడు నువ్వు కిందకు వచ్చినప్పుడు నువ్వు కూల్గా కూర్చో. ఎందుకు ఇది శని రిప్లై చేయట్లేదు ఎవరికి? నువ్వెందుకు రిప్లై చెబుతున్నావు? శనీశ్వరుని చూసి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్ని ఉన్నాయో అమ్మ, ఒకటి కాదు. అది నేర్పకుండా శని పట్టాడు, శని పట్టి పాప ఆయన ఎంత మహానుభావుడు, అంత గొప్ప దేవుణ్ణి తీసుకొచ్చి ఆయన ఏదో రోడ్డు పక్కన మనిషిలాగా చేశారు, అంత గొప్ప దేవుణ్ణి. అందుకని అసలు మెయిన్ దేవుడి గురించి కంటే కూడా ఆయనలో ఉన్న క్వాలిటీస్. ఇక్కడ నేను దేవుడి గురించి మాట్లాడలే ఏవి సబ్జెక్ట్లో, వాళ్ళలో ఉన్న క్వాలిటీస్. అందుకని ఈ క్వాలిటీస్ ఎవరైతే పట్టుకుంటారో అల్టిమేట్గా గొప్పోడైపోతాడు. హార్డ్ వర్క్ ప్రయత్నం మనం చేస్తేనే దైవం మనకు కొంచెం సహాయం చేస్తుంది అంటారు కదా. దైవం ఖచ్చితంగా చేయాలమ్మా. దైవం చేయకపోతే నువ్వు ఎంత చేసినా ఉండదు. ఏంటంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత అభివృద్ధి గ్యారంటీగా వస్తుంది. ముందు శనే ఇస్తాడు, శనేశ్వరుడే ఇస్తాడు, అదే శని. అందుకని నేను అందరికీ చెప్తాను, శనేశ్వరుడిలాగా హార్డ్ వర్క్ చేయండి, శనేశ్వరులాగా మంచి పొజిషన్కి వెళ్ళండి, వెళ్తారు గ్యారంటీగా. ఏమీ లేని స్థాయి నుంచి అంత పెద్ద స్థాయికి వెళ్ళాడు శనేశ్వరుడు. నువ్వు కూడా అంతే కష్టపడు పైకి వెళ్తావు. కన్సిస్టెన్సీ కంటిన్యూస్గా చేస్తుండాలి, ఒక రోజు అవుతుంది. బాగా కష్టపడండి, శనేశ్వరుడు స్థాయికి వెళ్ళండి, అది ఇక్కడ పొజిషన్. శనిలాగా శని అప్పుడు మామూలుగా ఫస్ట్ చదువుకునేటప్పుడు చదువుకొని హార్డ్ వర్క్ చేసి శనేశ్వరుడు అయ్యాడు. అలా అందరూ గొప్పవాళ్ళు అవ్వాలని ఆయన మీద చెడ్డమాటలు మాట్లాడబాకండి. ఆయన దేవుడు. శని పట్టడం, పీడించడం, వేధించడం, బాధించడం ఉండదు. కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి, ఆ జరిగిన వాటికి రెమెడీస్ చేసుకోవచ్చు. ఆయన తాలూకు ఆయనలాగా ఉండటానికి ఏం చేయాలో చూడొచ్చు. కొన్ని ఉంటాయి, అవి చేసుకోవాలి తప్ప ఇలా మాట్లాడితే ఇప్పుడు ఒక మనిషిని శని బాగలేదు అంటే కొన్ని రోజులకి నిజంగా బాగున్నాడు కూడా బాగలేకుండా పోతాడు. అందుకని బాగలేదు అనకూడదు. కాబట్టి అలా మాట్లాడకుండా కుదిరినంత వరకులో ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఆయనలాగా మార్గంలో వెళుతూ గొప్పగా ఉండమని శనేశ్వరుని గురించి చాలా చాలా బాగా చెప్పారండి. ఇంకా మనకి రెండు గ్రహాల గురించి తెలుసుకునే ఉన్నాయి. ఇప్పుడు రాహువు కేతువు. ఈయన రాహువు. ఇప్పుడు చెప్పాను, రాహువు ఏంటంటే జనరల్గా నేత్రకారకో రాహువు అంటుంటారు. రాహువు ఏంటంటే మనకి నవగ్రహాలకు అన్ని మేరు పర్వతానికి ప్రదక్షిణంగా తిరుగుతుంటాయి. ఈ రాహుకేతువులు ఇద్దరు అప్రదక్షిణంగా తిరుగుతుంటారు. ఎందుకంటే రాహుకేతువులకు ఒక కథ ఉంది. దేవతలు రాక్షసులు ఐ థింక్ తెలుసు అనుకుంటా, బట్ ఇంకా తెలుసు కాబట్టి ఆ కథ చెప్పక్కర్లేదు. సో అమృతం చిలికినప్పుడు అమృతం వస్తే అదేదో ఇస్తా ఉంటే ఈ రాక్షసులు దేవతల రూపంలో పోయి కూర్చొని తాగితే చక్రం పెట్టి కొడితే ఆ రాక్షసుడు శిరస్సు ఖండిస్తే రాహుకేతువుగా మారేదని కథ టూకీకి చెప్పాను, మీకు అందరికి తెలిసిన కథ. కాబట్టి ఇప్పుడు ఈ రాహుకేతువు దేవతలందరూ ఇలా తిరుగుతుంటే వీళ్ళిద్దరు అప్రదక్షిణంగా తిరుగుతారట. మేరు అప్రదక్షిణీ కుర్వాణం అంటుంది నవగ్రహ మండపారాధనలో. సో ఇప్పుడు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు దీని ఉద్దేశం ఏంటంటే లోకల్లో నువ్వు అందరిలాగా ఆలోచించబాకు, థింక్ డిఫరెంట్ అంటారు, అది రాహు. నువ్వు అందరిలాగా ఆలోచిస్తే అందరితో పాటు తిరుగుతూ ఉంటావు.
కంప్యూటర్లు పట్టుకోనో లేదా ఇంకోటి పట్టుకోనో ఎవరేం చేస్తే అందరిలాగా అలా చేయబాకు. నువ్వు కొత్తగా ఆలోచిస్తే నీ చుట్టూ అందరు తిరుగుతారు. అవును, అది రాహు. ఇంకోటి ఏంటంటే రాహు గురించి ప్రతి మనిషిలో గుడ్ బ్యాడ్ ఉంటుంది. అవును ఉంటుంది. గుడ్ థింగ్స్ మాత్రమే తీసుకో, బ్యాడ్ థింగ్స్ నీకు అనవసరం. రెండోది, అసలు ఆ బ్యాడ్ గురించి మాట్లాడబాకు. లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడబాకు. అంతే. అది రాహు యొక్క గుడ్ క్వాలిటీస్. అందరిలో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయమ్మా, అందరిలో బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. మనకు కావాల్సిన గుడ్ క్వాలిటీసేగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. మనం రెమెడీస్ అటు పోట్ల ఓన్లీ గుడ్ క్వాలిటీస్. ముందు మనం బేసిక్గా మనం ఎలా ఉండాలి, ఒక సుఖంగా బతకడానికి, నేను సంతోషంగా ఉండడానికి బేసిక్ ఏందనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరి గురించి తప్పుగా మాట్లాడబాకు. ఇప్పుడు నువ్వు లేవు కదా అని నేను ఎవరో దగ్గర తప్పుగా మాట్లాడితే ఇవాళ కదా రేపే నీకు తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు నేను లోకల్లో గుర్తు నేను అందరికీ చెబుతాను, మీరు కూడా ఏనండి. ఎప్పుడైనా ఒక వ్యక్తి, ఇప్పుడు నేను నీ దగ్గర కూర్చొని ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తిని తిడుతున్నాను అనుకోండి, చెడ్డ మాట నేను బయట వాళ్ళ మీద వేసుకోను, నేను నా మీద వేసుకుంటాను కాబట్టి నేను నన్ను అనుకుంటున్నాను, నేను ఎవరితో మాట్లాడినట్లా. బట్ కానీ చెప్తున్నా, ఇప్పుడు నేను ఎవరినో తిడుతున్నా, అసలు వాళ్ళు మంచోడు కాదు నీకేం చెబుతున్నాను అన్నారు అనుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీ దగ్గర వాడిని తిట్టానంటే రేపు ఇంకోటి దగ్గర మిమ్మల్ని నేను తిడతాను. మర్చిపోబాకండి, నన్ను నమ్మబాకండి. ఎవరైనా నీ ముందు ఇంకొకరిని తిడుతున్నారంటే పొగ్గిపోబాకు. ఎందుకంటే వాడు గ్యారంటీగా రేపు నిన్ను తిడతాడు. వాడిని అస్సలు నమ్మబాకు, దగ్గర కూడా రానిబాకు. అవును, నిజమే, ఇది మాత్రం నిజమే. అదే రాహువు. అంత ఎవ్వరి గురించి తప్పుగా మాట్లాడు, ఎవ్వరి గురించి అనవసరం మాట్లాడు. నీలో ఏం క్వాలిటీ ఉంది తీసేసుకుంటాడు, నీలో మంచి క్వాలిటీ ఉంది తీసేసుకుంటాడు, బ్యాడ్ క్వాలిటీ ఉంది నాకెందుకు అనవసరం లేదు. పర్సన్ వదిలిపెట్టాడు, పర్సన్లో ఉన్న బ్యాడ్ను వదిలిపెడతాడు. అది రాహు. ప్రాబ్లం ఏంటంటే మనకి లోకంలో గమనించు, ఇప్పుడు ఒక చిన్న సమస్య వస్తే వాడికి నాకు సంబంధం లేదంట. సంబంధం లేని వాడితో కాదు, వాడన్న మాటతోటి. నువ్వు ఆ మాటను వదిలేయి, వాడిని ఎందుకు వదిలేస్తావు? అవును, అది రాహు. మనుషుల్లో ఉన్న చెడుని వదిలేయాలి కానీ మనిషిని వదిలేయకూడదు. అట్లా వదిలేసుకుంటూ పోతే అందరిని వదిలేయాలి, ఎవడు ఉండడు. ఇంకా అంటే క్లోజ్ వాళ్ళ మీద ఖచ్చితంగా వదులుకోము, కానీ చాలా మంది బయట వాడు ఎవరన్నా అంటే మన మనసు బయట వాళ్ళు కదమ్మా, లోపల వాళ్ళు అన్నా కూడా వాడు నిన్ను బాధ పెడతా ఉంటే పదే ఏం చేస్తావు? వదిలేస్తాము. కొన్ని రోజులకు వదిలేయాల్సిందే, తప్పదు. వదిలేకపోతే మనం సుఖంగా ఉండలేము. అందుకని మనిషిని వదలబాకు. వాడనే మాటను అసలు పొరలోకి తీసుకోలేదనుకో, వాడితో మనకి ఎందుకని అయిపోయి. అంటే చిన్న ఇప్పుడు ఈ మధ్య అసలు బాగా ఎక్కువైపోయిందండి, చిన్న వాటికి కూడా గొడవలు పడిపోవడము, లేకపోతే అంటే విడిపోవడము. ఎవడిలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ తీసుకోబాకు, గుడ్ క్వాలిటీస్ వదిలిపెట్టబాకు. అవును, వాటిని పట్టుకో. ఎందుకు నువ్వు చెడు ఎందుకు ఆలోచిస్తావు? మనిషికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఎందుకే ఎప్పుడన్నా ఓపెన్ ఛాలెంజ్ ఇస్తా, ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాం మనం ఒక చోట. అయితే ఒక వ్రతం చేయిస్తుంటే ఒక 70 మంది కూర్చున్నారు. నేను ఏదో చెబుతుంటే టెట్టండి అన్నారు. సరే ఒక పని చేయండి, $1000 పందెం పెడదాం. నీకు తెలిసిన 2 కూర్చోండి మీ ఫ్రెండ్స్, నీకు బాగా క్లోజ్ చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక ఫ్రెండ్ గురించి, నీకు బాగా అన్నీ తెలిసిన ఒక ఫ్రెండ్ పేరు చెప్పు. మీ 2 కూర్చోండి, కరెక్ట్గా 1 అవర్ లేదా ఒక ½ an hour, ఎక్కువసేపు వద్దు. వాడిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ మాత్రమే చెప్పండి. 2 చెప్పలేరు. ఒక అరగంట $1000 ఇస్తాను నేను ఇక్కడ స్పాట్ మీకు. ఒక్క క్షణం కూడా ఆగకూడదు, నువ్వు చెబుతూనే ఉండాల్సిందే. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు ఒక పర్సన్ని తీసుకో, వాడిలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ మాత్రమే చెప్పు. చాలా ఉంటాయి, అమ్మో దానికి అసలు ఎండ్లెస్. ఎంతసేపు మాట్లాడతావో చూద్దాం. ఓకే, నిజమేనండి అన్నారు. లోకంలో అదే జరుగుతుంది. అవునండి, నిజమే. మనం అంతా మంచి మాట్లాడాం. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, ఆ మంచి డిస్కస్ చేయం. చెడు మాత్రమే పదే డిస్కస్ చేస్తుంటాం, అదే చెబుతుంటాం. అదే రాహు. అందుకని రాహు అలా మాట్లాడు, ఎవరిని పట్టించుకోడు. మనం వచ్చిన ఈ భూమి మీదకి దేనికి వచ్చాం? మనం ఒక పర్పస్ మీద వచ్చాం. మన పర్పస్ ఏంది? మన పని ఏంది? దారిలో పోతున్నప్పుడు రెడ్ లైట్ ఉంటుంది, ఎల్లో లైట్ ఉంటుంది, ఒక చోట వర్క్ జరుగుతుంటుంది, కారు ఆపాలి. ఈ ఆపే బ్రేకులే నీ జీవితంలో నీ చుట్టూ నిన్ను ఇబ్బంది పెట్టే మనుషులు. ఇప్పుడు ఎర్ర లైట్ ఆగిందని లైట్ పగల కొడతావా? వాడెవడో అన్నాడని వాడి దగ్గర ఆగుతావా? 2 నిమిషాలు ఆగుతాము, ఏం చేస్తాం? ఆ రెడ్ పడ్డది కాబట్టి మళ్ళీ పోతాం. వాడు ఏదో అన్నాడు అనుకో, 2 నిమిషాలు బాధపడతాం. వాడితో మనకెందుకు? మన పర్పస్ ఏంది వాడితోనా? మనం వచ్చిన పని ఏంది భూమి మీదకి?
ఏం సర్వ్ అవ్వడానికి వచ్చాం అని వెళ్ళిపోవాలి తప్ప నువ్వు నీ గమ్యానికి వెళ్ళాలి తప్ప రెడ్ లైట్ దగ్గర ఆగి కూర్చొని నన్ను ఆపుతావా, నువ్వు రాయేసి కూర్చుంటావా? కానీ ఇవి వాడెవడో మాట్లాడని వాడి దగ్గర నువ్వెందుకు ఆగుతున్నావు? ఆ రెడ్ లైట్ మాట్లాడే మనిషి రెండు ఒకటి ఆగిపోతుంది కదా అక్కడ. నీకెందుకు వాడితో? అది రాహు. అంత గొప్ప వేదాంతం ఉందమ్మా ఇందులో. చాలా నువ్వు ఎలా బ్రతకాలో చెబుతుంది నవగ్రహాలు. అందుకే వీటిని నేను నవగ్రహాలు అని చెప్పను, నవ నిగ్రహాలు అని చెప్తాను. అది రాహు. అందుకని కొత్తగా ఆలోచించు. జీవితంలో ఎదగాలంటే నువ్వు కొత్తగా థింక్ చేయాల్సిందే. మేరు అప్రదక్షిణి, అందరిలాగా తిరగబాకు, కొత్తగా తిరుగు నువ్వు. అందరిలాగా ఆలోచించకుండా కొత్తగా ఆలోచించారు కాబట్టి వచ్చింది. టెక్నాలజీ అంటేనే మనకి డిఫరెంట్ గా ఆలోచించి ఏదైనా కొత్తది కనిపెడదాం అనుకుంటేనే. ఏ సబ్జెక్ట్ అయినా అమ్మా కొత్తగా ఆలోచించకపోతే రాదు. నువ్వు మీ పని అయినా ఇంకో ఏ పనైనా సరే కొత్తగా ఆలోచించాలి, లేకపోతే రాదు. నేను ఎవరు చేయని పని చేయాలని ఎప్పుడు అనుకుంటాను ఖచ్చితంగా. అదే రాహు. మరి కేతు గురించి చెప్పండి. కేతు ఆఖరాయన. కేతువు ఏంటంటే భక్తి జ్ఞాన వైరాగ్యకారకో కేతువు. కేతువు లాగా ఉంటే ప్రశాంతంగా ఉంటాడు మనిషి. కేతువు లాగా లేకపోతే జనరల్గా నేను ఆస్ట్రాలజీ ప్రకారం కేతువు స్ట్రెస్కి కారకుడు అని చెప్తారు. కేతువు సర్జరీలకి కారకుడు అని చెప్తారు. కేతువు బలంగా ఉంటే మంచి సర్జన్ అవుతారని చెప్తారు. సో కేతువుని ఒక్కదాన్నే గణము అంటారు నవగ్రహాల్లో. మిగిలిన వాటిని గ్రహము అంటారు. సూర్యగ్రహం, చంద్రగ్రహం, అంగారగ్రహం. కేతువుని గ్రహము అనరు, గణము అంటారు. మీకు అక్కడే రహస్యం అంతా పెట్టారు ఆ ఒక్క పాయింట్లోనే. జనరల్గా ఎక్కువ మంది ఆలోచించారు దాని గురించి. ఎందుకంటే ఆవాహన చేసేటప్పుడు కూడా నవగ్రహారాధనలో కేతు గణం ఆవాహయామి అంటారు కదా. ఒక కేతువుకే, మళ్ళీ రాహువు కూడా గ్రహమే, కేతు ఒక్కడే గణం. ఎందుకో తెలుసా? ఉదాహరణకి చూడండి, సూర్యుడు ఉన్నాడు అనుకోండి, హార్ట్కి ఏదో ప్రాబ్లం చేస్తాడు. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, లంగ్స్కు ప్రాబ్లం చేస్తాడు. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైన పార్ట్ మీదనో శరీరం మీదనో ఒక ఇబ్బంది కలిగిస్తారు. కానీ కేతు ఒక్కడు బాగాలేకపోతే ఈ మొత్తం దెబ్బతీస్తాడు. ఎందుకంటే కేతు స్ట్రెస్కి కారకుడు కాబట్టి. స్ట్రెస్ వస్తే మనిషికి మొత్తం పార్ట్లు మొత్తం దెబ్బతింటాయి. అన్ని బీపీలు, షుగర్లు, ఇంకేం కావాలో క్వాలిటీస్, హై క్వాలిటీస్ మొత్తం వస్తాయి. ఓపెన్ హార్ట్ దాకా అన్ని క్వాలిటీస్ వస్తాయి. వీటికి కారణం కేతు. అందుకని కేతువుని గణము అన్నారు. మొత్తం సిస్టమ్ మొత్తాన్ని దెబ్బతీస్తాడు వాడిని తలుచుకుంటే. ఇది ఆయన కాదు, ఆయన లాగా లేకపోతే. అందుకని స్ట్రెస్ జోలి పోతుంది. స్ట్రెస్ దేనికి వస్తుంది అంటే చెప్తున్నాడు, వేదాంతం చెబుతున్న కథ ఇది. మాట ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకు కేతువు. ఎవరికి ఊరికి ఎంటర్టైన్ చేయబాకు, అంతే కదా కేతువు. ఖచ్చితంగా అది కరెక్ట్. ప్లస్ ఎవరి దగ్గర కూర్చొని అనవసరమైన డిస్కషన్ పెట్టబాకు. ఇంకంతే. ఊరికే కొంతమంది చూడండి, వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుని ఉంటే వీడు గబగబా పోతాడు పోయి, ఏం చెప్పా నీది మాట్లాడుతున్నా, నీకెందుకు? వాళ్ళు నేను పిలిచారా, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారా, నీకెందుకు మధ్యలో నువ్వు ఎందుకు జొరబడాలా? ఫోన్ లేని చెబితే ఊరుకోడు, వీడు అమ్మడే పోయి పక్కోడికి చెప్తాడు. నీకెందుకు అసలు? అందుకని ఎవరి దాంట్లో జొరబడబాకు, ఎవరి డిస్కషన్లోకి జొరబడబాకు, అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వకు. అక్కడెక్కడో మాట్లాడుకుంటే వీడికి వినిపించిపోయి సలహా ఇచ్చొస్తాడు పోయి. అంటే ఇప్పుడు అడగకుండా సలహాయే కాదు, ఇప్పుడు అసలు యాక్చువల్గా అడిగితే కూడా ఇవ్వద్దు. అడిగితే కూడా ఇస్తే కూడా అది కొంతమంది అడుగుతారు, దానికి వాల్యూ ఇవ్వరు. చాలా సార్లు అండి నాకు కూడా జరిగింది. ఇది అడుగుతారు, ఏం చేయాలి, నాకు చాలా చేయాలని ఉంది, నేను ఏదైనా సాధించాలి అని మనం అరే అట్లీస్ట్ మన దగ్గర ఉన్న ఐడియాని మనం చెప్తాం కదా, దానికి వాల్యూ ఉండదు, పాటించరు వాళ్ళు. ఎందుకంటే వింటారు, వదిలేస్తారు, వాళ్ళు ట్రై చేయట్లేదు. అందుకనే ఎవరికి అడగకుండా సలహా ఇవ్వకూడదు. ఎవరి విషయాల్లో తలదొచ్చబాకు, ఎవరి గురించి ఆలోచించబాకు. ఇది మీరు ఆలోచిస్తే స్ట్రెస్ వస్తుందమ్మా. ఎవరి గురించి అయినా సరే. మన గురించి ఆలోచించడానికి టైం లేదండి, వాళ్ళ వేరే వాళ్ళ గురించి. అందుకే ఈ లోకంలో నేను జనరల్గా అందరికీ చెప్తాను పూజల్లో, ఈ లోకంలో నిన్ను ఆనంద పెట్టగలిగేవాడు ఒకడే ఒకడు, అది నువ్వే. అవును. నిన్నెవ్వడి లోకంలో ఆనంద పెట్టలేడు, గుర్తుపెట్టుకో. ప్రతి వాడు నిన్ను బాధిస్తాడు, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక టైంలో, ఏదో ఒక సందర్భంలో. కానీ నేను మాత్రం ఎప్పటికీ బాధ పెట్టను. అవును. అందుకని నువ్వు ఎప్పుడు నిన్ను సంతోషంగా ఉంచగలిగిన వాడు ఒకడే ఒకడు, అది నువ్వే. నాకు నేను తప్ప ఎవ్వడు లేడు. అది గుర్తుపెట్టుకొని ఎవ్వరి విషయాల్లో తలదొరచద్దు. ఎవ్వరు నీ కిరీటాలు పెట్టరు. ఎవరైనా బాగున్నంతసేపే, అవసరం ఉన్నంతసేపే. అది పోయిందంటే నిన్ను పక్కకి నెట్టేస్తారు. అందుకని ఎవరి విషయాల్లో తలదొరచబాకు, ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకు, ఎవరు
ఏదో భజన చేస్తున్నారు నువ్వు కూడా వాళ్ళతో పాటు భజన చేయబాకు. అదే కేతు. అందుకని ఈ 9 క్వాలిటీస్ ఇప్పుడు వీటిని వెనక నుంచి చూడండి. ఇప్పుడు మీకు ఊరికే భలే పట్టేస్తారు. ఫిజికల్గా బాగున్నాం, మెంటల్గా పీసుకుంటుంది. మెంటల్గా పీసుకున్నాం, నోరు కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు నేను కూల్గా ఉంటే నీతో అమ్మ బాగున్నావా ఏం తల్లి అంట. బాగాలేకపోతేగా నా నోరు ఎడపడతట్టు వచ్చేది. అందుకే మెంటల్గా బాగున్నా, మౌత్ కంట్రోల్లో ఉంది. మౌత్ కంట్రోల్లో ఉంది, బుద్ధి కంట్రోల్లో ఉంటుంది, సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు నువ్వేం చెప్పినా చెప్పమ్మా ఏంటా, నేను విన్నాను, నేను హ్యాపీ, నువ్వు హ్యాపీ, అమ్మ అందరూ హ్యాపీ. ఇంట్లో శుక్రుడు హ్యాపీగా ఉన్నావు, నీ పని నువ్వు సంతోషంగా పని చేసుకుంటావు. హ్యాపీగా ఉన్నాడు పని చేస్తాడు. ఏ పని అయినా చెప్తే ఏ పని ఇప్పుడు హ్యాపీగా ఉండబట్టి పిల్లగాడు ఇప్పటిదాకా కూర్చున్నాడా, నువ్వు ఇంతసేపు కూర్చున్నా, ఎవరు ఏ పని అయినా టక్ పని చేస్తారు హ్యాపీగా ఉంటే. అందుకని హ్యాపీగా ఉంటే పని చేసుకుంటాడు. పని చేసుకున్నవాడు ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడో డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయో చూడండి, అందరితో మంచిగా ఉంటాడు, అందరి గురించి మంచిగా శరీరం బాగుంటుంది. ఎప్పుడు ఇది ఉన్నాడో కేతు రిలాక్స్గా ఉంటాడు, ఫిజికల్గా సూపరు, ఇంకా అన్ని రకాలుగా సూపరు. ఇప్పుడు దీన్ని వెనక నుంచి తీసుకోండి, కేతువు నుంచి. కేతు స్ట్రెస్ వచ్చింది అనుకోండి, స్ట్రెస్ ఉన్నవాడు కేతు ఒకవేళ స్ట్రెస్ వచ్చింది అనుకోండి, వాడు అనుకుంటాడు నేను ఒక్కనే బాగలేను, లోకల్లో అందరూ బాగున్నారు అనుకుంటాడు. ఇలా అనుకున్నవాడు వాడు పని చేయలేడు, ఇంకా పని చేయడు శని. ఎప్పుడు నువ్వు పని చేయలేదో డబ్బులు రావుగా, ఏముండవుగా, సంతోషం ఉండదు, ఇంకా ఎప్పుడు ఆనందం లేదో వాడు ఎవడి మాట వినరు. ఎవడి మాట వినలేదో వాడికి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. మనం వినకపోతే వాడు కూడా వినగా, ఎదుటి వాడు కూడా వినరు కదా. సో మనం వినం, ఎదుటి వారు వినరు, వారికి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. ఆ మాట ఇంట్లో ఎవరు అసలు ఏంది, ఎవరు పట్టించుకోవట్లే నన్ను, సెల్ఫ్ కంట్రోల్ ఎక్కడుంది? ఇంకా ఎప్పుడు సెల్ఫ్ కంట్రోల్ లేదో మౌత్ కంట్రోల్ పోతుంది. గుర్తుందా లేదా? ఎప్పుడు మౌత్ కంట్రోల్ పోయిందో మనసు అందరూ బాధపడుతుంటారు, మనసు బాధపడుతుంది. ఎప్పుడు మనసు బాధపడదో శరీరం పడిపోయింది, దిగులుగా కూర్చుంటుంది. చాలా బాగా చెప్పారండి. అసలు ప్రేక్షకులకు కూడా చాలా బాగా రీచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో నార్మల్గా మనము శాస్త్రపరంగా చెప్పడం వేరు, కానీ మన రియల్ లైఫ్లో మన బాడీని ఉద్దేశించి మీరు ఒక్కొక్క గ్రహం గురించి చెప్తుంటే నిజంగా నాకైతే ఇంకా వినాలి అనేంత ఆ శ్రద్ధగా ఇంకా వింటున్నా నేను. ఇంకా ఏదైనా చెప్తారేమోనని. మనం క్లోజ్ చేసే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, 9 గ్రహాలు మనకు శరీరంలోనే ఉన్నాయి, బయట లేవు అంటే దేవుళ్ళగా అక్కడ ఉన్నారు, వాళ్ళ సంగతి వేరే. కానీ వేదాంతం ప్రకారం మన బాడీలో 9 ఛానల్స్, ప్రస్తుతం మేము దీని మీద కొంత వర్క్ చేస్తున్నాము. ఒక్కొక్క మంత్రం చదివినప్పుడు బాడీలో ఒక్కొక్క చోట వైబ్రేషను, అందుకే ప్రతి గ్రహానికి ఒక కలర్ చెప్పారు. సూర్యుడికి రక్తవర్ణం, రక్తగంధం అంటే ఎరుపు, చంద్రుడికి శ్వేతవర్ణం, శ్వేతగంధం, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ చెప్పారు. ఆ మంత్రంతో చేస్తున్నప్పుడు ఆయా పార్టుల్లో ఒక వైబ్రేషను, ఒక కలరు, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ప్రాక్టీస్ నడుస్తుంది. కానీ బాడీలో కలర్స్ మీకు కనిపిస్తాయి, జాగ్రత్తగా చదువుతూ ఉంటే, వింటూ ఉంటే ఆ కలర్స్ కనిపిస్తాయి. అందుకని ఎక్కడికైనా పూజకి వెళ్ళిన చోట కూడా వాళ్ళందరినీ కళ్ళు మూసుకొని కూర్చొని ఆ మంత్రాన్ని చదవమని, గమనిస్తూ ఉండమని చెబుతా. బట్ 20 మంది ఉంటే ఒకళ్ళు ఇద్దరు కూర్చుంటారు, మిగిలిన వాళ్ళంతా ముచ్చట్లో పెట్టుకుంటారు. కానీ బట్ అట్లీస్ట్ కొద్దిగా వింటున్నారు, కానీ ఆ ఒకళ్ళిద్దరైనా అట్లీస్ట్ దృష్టి పెడుతున్నారుగా. సో ఎవరికన్నా నాకు తెలిస్తే అది ఇంకా మంచిదే. అందుకే ఋషి ఆ రోజుల్లో మనకు చెప్పదలుచుంది కూడా వీటి గురించే. నైతిక విలువలు అంటారు కదా, ఇంగ్లీష్లో ఉంటారు, వాటిని మనకి ఎథిక్స్, ఆ ఎథిక్స్ నేర్పడానికే ఇదే ఈ ఫిజికల్ మెంటల్ ఎథిక్స్ నేర్పడమే నవగ్రహారాధన. మానసికమైన బలాన్ని ఇవ్వటమే నవగ్రహారాధన. అంతే తప్ప అక్కడ పెట్టి అవన్నీ కొప్పేసి వాటి పూలు పండ్లు అన్నీ పెట్టి దండం పెట్టి నా పని బయటికి వెళ్ళి మళ్ళీ నేను గొడవ పెడితే, ఇంట్లో వ్రతం చేసుకొని లేదా బ్రహ్మాండంగా నవగ్రహ పూజ చేసి మళ్ళీ నేను మా ఆవిడతో గొడవ పెడితే, కనిపించిన వాళ్ళతో గొడవ పెడితే, ఇంకెందుకు కుజుడికి నువ్వు పూజ చేయటం? వేస్ట్ కదా. పైగా వచ్చి నేను కుజుడికి పూజ చేసినా నాకు గొడవ ఆగలేదంటే, కుజుడు ఏం చెప్పాడు? శాంతి చేయమన్నాడు. కుజుడు ఎక్కడున్నాడు? వాక్కారకో కుజ, అరే నీ నోట్లో ఉన్నారా అన్నాడు. శాంతి చేయటం అంటే ఏంది? నోరు మూయటమేగా. నువ్వు కాసేపు మూస్తేనేగా గొడవ ఆగేది. అవును, ఖచ్చితంగా కరెక్ట్ అండి. అది ఇది మనల్ని మెంటల్గా ఫిజికల్గా బలం చేయడానికి ఋషి చేసిన ఒక ప్రయత్నం. నవగ్రహాలు, వాటినే నేను నవ నిగ్రహాలు అని చెప్తున్నాను. ఆ నవ నిగ్రహాలు అందరికీ రావాలి.
పొందాలి. నేను ప్రతి పూజలో దాదాపు చూడడానికి ట్రై చేస్తా. ఎవడన్నా నలుగురిలో ఇద్దరన్నా నేర్చుకుంటారు. ఎందుకంటే లైఫ్ వెరీ షార్ట్ అమ్మా. ఆఖరిగా మనం ఎక్కువ కాలం బతకం. అవును, మనం బతికేది 100 ఏళ్లే. చూడండి, 100 ఏళ్ళే మన లైఫ్. 100 ఏళ్ళు కూడా ఇప్పుడు ఉండట్లేదు. 100 అనుకుందాం, 60 ఏళ్ళు అనుకుంటున్నారు. లేదు 100 అనుకుందాం, ఊరికే అనుకుందాం, 100 అనుకుందాం. 100 అనుకుంటే 100లో ఈ మొదటి 25-30 ఏళ్ళు దడదడ వెళ్ళిపోతుంది మనకు సంబంధం లేకుండా. ఎందుకంటే చదువులు అవి ఇవి ఆటలు పాటలతో అయిపోయింది. ఇందులో మనం పెద్ద సాధించేది ఏం లేదు, చేసేది కూడా ఏం లేదు. 25 ఏళ్ళు అయిపోయిందా. లాస్ట్ 25 ఏళ్ళు తినలేం, కూర్చోలేం, ఒంగోలేం, ఏ పని చేయలేం, నడవలేము. కాబట్టి లాస్ట్ 25 ఏళ్ళు తీసేయి, దేనికి పనికిరాదు. ఎందుకంటే ఉన్న బాడీ ఉందనే తప్ప దేనికి పనికిరాదు. సో 50 పోయింది, మిగిలింది 50. అబ్బో 50 ఉంది అనుకుంటాయేమో. ఈ 50లో పెళ్ళి, వైఫ్, హస్బెండ్, పిల్లలు, కుటుంబం, స్కూల్స్, పికప్లు, డ్రాపింగ్లు, వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్లు, ఇవన్నీ 25 ఏళ్ళు అయిపోతుంది. మన దగ్గర వాడి 25 రావాలిగా. మళ్ళీ రావాలంటే ఇంకో 25 పోయిందిగా. నీది ఎక్కడుంది అందులో? పిల్లల సేవలే సరిపోయా, ఫ్యామిలీ సేవే సరిపోయా, అయిపోయింది. ఇంక మిగిలింది 25. ఇప్పుడు ఈ 25 నాది, నా కోసం. ఎందుకంటే నా పిల్లలు చదువులైపోయి దారి నడిపోయారు, సెటిల్ అయిపోయి ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నా. ఈ 25 నాది. ఇప్పుడు ఈ 25లో కూడా నాకు మీరన్నట్టు 100 ఏళ్ళు ఉంటే, నేనన్నట్టు 100 ఏళ్ళు ఉంటే 25. మీరన్నట్టు అది 80, 90, 70 దగ్గర దేవుడు చీటి చింపాడు అనుకోండి. ఒకవేళ నానా అయిపోయింది రా అన్నాడు అనుకో, 10, 15, 20. సో నాకంటూ మిగిలిన 20 ఏళ్ల కోసం గొడవలు ఏందండి? భార్యతో గొడవలు, భర్తతో గొడవలు, పిల్లలతో గొడవలు, సొసైటీతో. మనకి చిన్న చిన్న వాటిని కొంచెం అలా ఈజీగా తీసుకుని వెళ్ళిపోతూ ఉండాలి. తీసుకోవాలి. మనం వచ్చిన పర్పస్ వాళ్ళతో గొడవ పట్టడానికి కాదు. అవును, మన పర్పస్ వేరు. వాళ్ళు పడుతుంటారు, వాళ్ళతో నీకెందుకు? ఇది గుర్తుపెట్టుకొని ఎవరితో గొడవ పడకుండా నువ్వు వచ్చి ఒక పర్పస్కి వచ్చావు. ఆ పర్పస్ మీద నువ్వు ముందుకెళ్ళావా, అల్టిమేట్ లైఫ్లో నువ్వు సాధిస్తావు ఏదైనా. ఇలా కాకుండా పడున్నావా, ఇంకో జన్మ వచ్చినా నువ్వు ఇదే పని చేస్తూ ఉంటావు. అందుకని జాగ్రత్త అని చెప్పటమే నవ నిగ్రహాలు. నీలో ఉన్న 9ని కంట్రోలింగ్ చేసుకో అని చెప్పటమే నవ నిగ్రహాలు. నువ్వు విడిగా చెబుతానంటే వినరు కాబట్టి ఒక సెటప్ చేసి దేవుడిని పీల్చి, ప్రస్తుతం దైవశక్తి ఉంది, ఆ దైవశక్తిని కూడా పీల్చి, అయ్యా నేను చేయాలనుకుంటున్నాను కానీ ఏదో ఎమోషన్లో గబుక్కని చేయలేకపోతున్నాను, మా అబ్బాయిని ఏం అనకూడదు అనుకుంటా, కానీ ఆ టైంలో కోపం వచ్చి గబుక్కని అరిచేస్తున్నా, ప్లీజ్ బ్లెస్ చేయి, నువ్వు కొద్దిగా ఆశీస్సులు ఇచ్చి నేను అలా షార్ట్ టర్మ్ టెంపర్ అవ్వకుండా కోపం వచ్చినప్పుడు ఎస్ జాగ్రత్త నాన్న అని అనగలిగే ఒక శక్తిని నాకు కొద్ది బ్లెస్సింగ్స్ ఇవ్వు అని కోరుకోవటమే ఇంట్లో చేసే పూజ. ఈ దీని లోపల ఆచరణ కోసం చేసేదే ఇన్సైడ్ పూజ. అలాంటి పూజ అందరూ చేయాలని, ఇలాంటి మంచి మంచి మాటలు చెప్పిస్తున్నందుకు మీరు బాగుండాలని. చాలా అండి, నిజంగా మీకు నిజంగా చాలా థ్యాంక్ఫుల్ అండి మేమందరం. ఎందుకంటే అంటే మనము మామూలుగా చెప్తే ఎవరు వినట్లేదండి, వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు ముందు. అసలు నాకు ఇలాంటి విషయాలు అందరూ చెప్పట్లేదు కూడా. అందరూ శాస్త్రం గురించి చెప్తారు, నాకు హ్యాపీయే మనం వినడానికి. కానీ రియల్ లైఫ్లో మనం పాటించేవన్నీ మనం అంటే అసలు ఒక దేవుడు రూపంలో మనలో ఉన్నవి ఏంటి అనేది మీరు చెప్పారు చూడండి. ఇది కావాలి ఇప్పుడు ఈ రోజుల్లో కావాల్సింది ఇది. మన ఎంతమంది ఎన్ని ప్రవచనాలు చెప్పినా జనాలు అక్కడికి వింటున్నారు, వదిలేస్తున్నారు. అది ఎందుకంటే అది ఒక ప్రవచనంగా తీసుకుంటున్నారు, కానీ దానిలో మంచి మాటలు ఎంతమంది తీసుకుంటున్నారు అనేది మనకి తెలుస్తూనే ఉంటుంది, రోజు మనం చూస్తూనే ఉంటాం. నిజం. రామాయణం మొత్తం వింటాడు, అన్ని విని గుడికి పోయి రామా నాకు పని చేయవా అంటాడు. అరే రాముడే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. 10 ఏళ్ళు కష్టపడి, సంవత్సరం కష్టపడి, వారధి కట్టి, వాళ్ళ ఆవిడని తెచ్చుకొని, వాళ్ళ ఎవరిని చంపి యుద్ధం చేసి నానా అవస్థలు పడి తనకు తాను కష్టపడి పనిచేస్తే అరే దైవం దిగొచ్చి నీకు హెల్ప్ చేస్తుంది. 100% కరెక్ట్. ఇది మాత్రం అందులో డౌట్ లేదు. దైవం లేకపోతే మనిషికి జీవనమే లేదు. కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడో మాట చెబుతుంటాడు, గుమ్మడికాయ ఎంత టాలెంట్ ఉన్నా ఆవగించంత అదృష్టం లేకపోతే మనిషి సక్సెస్ అవ్వలేడు. ఆ అదృష్టమే భగవంతుడి బ్లెస్సింగ్స్. సో అది రావాలంటే కంపల్సరీ కావాలి. కానీ 100% నా ఎఫర్ట్ కావాలి, 99 కాదు, 100% మన ఎఫర్ట్ కావాలి. మన ఎఫర్ట్ పెట్టిన తర్వాత భగవంతుడు ఇచ్చే బ్లెస్సింగ్స్తో మనం జిమ్మని పైకి వెళ్ళి మన ఎఫర్ట్ ని చూసి భగవంతుడు ఆ బ్లెస్సింగ్ ఇవ్వాలి.
సేమ్ మన పిల్లలు చదువు చూసి మనం వాళ్ళకి ల్యాప్టాప్లు ఫోన్లు అవి కొని ఇచ్చినట్టు అవును. అది. సో అందుకని అందరూ ఈ చెప్పిన వాటిల్లో తప్పులు మాత్రం ఎతకకుండా కుదిరితే అందులో మంచి ఏదన్నా అనిపిస్తే ఆ మంచి తీసుకొని ఆ మంచిని నలుగురికి చెప్పి పాటించడానికి ప్రయత్నం చేయండి. ఇవే నవ నిగ్రహాలు. ఈ నిగ్రహాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ చాలా యూ. చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీకు నిజంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఇంకా ఇంకా మనం మాట్లాడదాము. తప్పకుండా. ఇలాంటి ఎన్నో విషయాలు మనం చర్చించి వాళ్ళ వరకు తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ యాంకర్ పృథ్వీ. నేను పోస్ట్ చేసే ఇంటర్వ్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. వాయిస్ ఆఫ్ పృథ్వీని సపోర్ట్ చేయండి. నా ఈ జర్నీలో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.